రేపు చరిత్రాత్మకంగా దేశ చరిత్రలోనే అతి పెద్దదైన యొక్క పన్నుల సంస్కరణ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ దాని మిత్రులు కొందరు నిర్ణయించడం దురదృష్టకరం, బాధాకరం. వారు ఏ కారణం వలన దీన్ని బహిష్కరించాలనుకుంటున్నారో అది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రాత్రిపూట సమావేశమైంది. ఇవన్నీ చాలా చౌకబారు విమర్శలు. రెండవది సెంట్రల్ హాల్లో సమావేశం పెట్టడమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సెంట్రల్ హాల్లో సమావేశం అవుతుంది. బీజేపీ ఎన్డీఏ మీటింగ్ అక్కడ జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ఎంపిక, అయితే నరేంద్ర మోడీ గారి ఎన్నిక సెంట్రల్ హాల్లో జరిగాయి. సెంట్రల్ హాలు దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు కేంద్రము. తర్వాత ఈ ప్రభుత్వం పొగులు రాత్రి కూడా పనిచేస్తుంది. జూలై 1 రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అందుకని లాంఛనంగా ఇంత విప్లవాత్మకమైన సంస్కరణను ప్రారంభిస్తే బాగుంటుందని భావించి వివిధ పక్షాలను సంప్రదించడం జరిగింది. పూర్వ ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక రాజకీయ హస్వదృష్టితో దీన్ని వివాదాస్పదం చేయడం కోసం ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా దేశ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేస్తారు. ప్రజల దృష్టిలో వాళ్ళు చులకనవుతారు. ఎందుకంటే దేశం యావత్తూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇది ఇప్పటికిప్పుడు ఆవేశాల మీద లేకపోతే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు. 2000 నుంచి ప్రారంభించి 2000, 2004, 2006, 2008, 2009, 2010, 2011, 2013, 2014 ఇలా దశల వారీగా చర్చలు జరిగి ఎన్డీఏ వాజ్పేయి గారి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి మొదటిసారి ప్రభుత్వం, రెండోసారి ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ ఉన్న ప్రభుత్వం, కమ్యూనిస్ట్ పార్టీ దూరంగా ఉన్న ప్రభుత్వం, ఆ తర్వాత మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం, ఇవన్నీ కూడా కలిసి అనేక దఫాలుగా చర్చించి పార్లమెంటరీ పద్ధతిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించే లోతుగా, అలాగే మళ్ళా తిరిగి రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ యొక్క సెలెక్ట్ కమిటీ కూడా దీన్ని చర్చించి కొన్ని సవరణ ప్రతిపాదించిన తర్వాత అందరి యొక్క ఆమోదం పొంది రాజ్యసభ లోక్సభలో 2/3 వంతుల మెజార్టీతో ఈ చట్టం ఆమోదించబడింది. అన్ని పార్టీలు దీన్ని స్వాగతించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఇది మాదేను, మేమేను దీన్ని తీసుకొచ్చింది, మీరే ఆలస్యం చేశారు, మీ వల్లనే ఆలస్యమైంది అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా వీరప్ప మొయిలీ గారు విమర్శించిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందువల్ల ఈ ఖ్యాతి బీజేపీని మేము అనుకోవడం లేదు, బీజేపీ తీసుకోవడం లేదు. ఈ ఖ్యాతి అందరిది. అందరికీ అభినందనలు, ధన్యవాదాలని ప్రధానమంత్రి గారు స్వయంగా పార్లమెంటు వేదికగా చెప్పారు. బయట కూడా ఆయన ఆ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఆ విధంగానే చెప్పడం కూడా జరిగింది. శ్రీ అరుణ్ జైట్లీ గారు విశేషమైన యొక్క శ్రమకు ఓర్చి అన్ని పార్టీలతో పలు దఫాలుగా చర్చించారు. నేను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా 2 సంవత్సరాల పాటు అన్ని పార్టీలు కలిసిన సందర్భాల్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా వెళ్ళి స్వయంగా కలిశాను, అందరితో మాట్లాడాం. ఎవరికి వాళ్ళు చాలా మంచిది ఈ చట్టం అని చెప్పారు. దీనికి తగిన తయారీ కూడా గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటికి 4 నెలలు అయింది. అందువలన ఇదేదో తొందరపాటుతో చేస్తున్నారు. తగిన ఏ సంస్కరణ అయినా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, తాత్కాలికమైన ఒడిదుడుకులు ఉండవచ్చు. ఆ సంస్కరణను ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజాభిప్రాయం, వాళ్ళ దేశంలో ప్రజల అభిప్రాయం తీసుకుంటే కూడా అర్థమైన ప్రతి ఒక్కరూ జీఎస్టీ ఉండాల్సిందే. పన్ను ఎగేద్దామనే ఉద్దేశం ఉన్నవాడు తప్పితే ఏ ఒక్కరు కూడా జీఎస్టీని వ్యతిరేకించడం లేదు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండా దానికి శ్రేయస్సు రాకుండా ఉండేదానికోసం, ఆ యశస్సు రాకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నేరుగా మేము వ్యతిరేకమని ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి, పార్లమెంట్ అంగీకరించింది 2/3 వంతుల మెజార్టీతో. ఇవాళ దీంట్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందులను సరిదిద్దేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఉంది. అన్ని పార్టీల ముఖ్యమంత్రులు దాంట్లో సభ్యులు. ఆర్థిక మంత్రి గారు నన్ను స్పష్టం చేశారు ఏమనంటే తగిన కసరత్తు చేసి అన్ని ప్రయత్నాలు చేసి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించి విస్తృతంగా దీని పూర్వాపరాలు చర్చించిన తర్వాత ఈ తేదీని నిర్ణయించాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ సంస్కరణ దేశానికి చాలా అవసరం. ఆర్థిక వ్యవస్థ మరింత గట్టిపడుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రాలకు కూడా వాటి వాటా మరింత ఎక్కువగా వస్తుంది, పన్ను ఎగువేత అరికట్టబడుతుంది, అవినీతి పూర్తిగా తగ్గిపోతుంది. అదేవిధంగా మధ్యవర్తులు, వేధింపులు ఉండవు, చెక్ పోస్టులు, ఇన్స్పెక్టర్ రాజ్యం అంతమవుతుంది. ఆ దిశలో ముందుకు వెళ్ళేందుక ఈ చరిత్రాత్మక సంస్కరణకు దేశ ప్రజలందరూ మద్దతు పలుకుతున్న తరుణంలో కాంగ్రెస్ దాని మిత్రులు కొంతమంది అందరు కాదు, నేను మొత్తం విపక్షాన్ని విమర్శించడం లేదు, కొంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవుతుందో ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం.
జనం దీన్ని హాస్యాస్పదంగా చూస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని తాను తగ్గించుకుంటుందని. అందుకని ఇప్పటికైనా కాంగ్రెసు దాని దగ్గరగా ఉండే మిత్రులు దీనిపై పునరాలోచన చేసి తమ వైఖరి మార్చుకొని ఈ సమావేశానికి హాజరైతే బాగుంటుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దానితో పాటు ఇవాళ రోజు రోజుకి మన యొక్క అభ్యర్థి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి ప్రజా మద్దతుతో పాటు ప్రజాప్రతినిధుల మద్దతు కూడా పెరుగుతూ ఉంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఇవాళ చండీగఢ్లో సమావేశమై రామ్నాథ్ కోవింద్ గారిని ఆహ్వానించి ఆయనకు మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. 5 ప్రధాన పార్టీలు ఇంతకుముందే మరి ఎన్డీఏతర పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. 33 ఎన్డీఏ పార్టీలు, 5 ఎన్డీఏతర అధికార పార్టీలు, 4 ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ అవి మద్దతు ప్రకటించాయి. ఇవాళ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 19 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు కూడా ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ప్రకటించడం సంతోషం. నేను దాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అంశం సిద్ధాంతం అని, ఈ సిద్ధాంతపరమైన ఎన్నికలు దానిపైన చర్చ 2014 మేలో ముగిసింది. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే రాష్ట్రపతి కావాలా, అంతేగాని బాత్రూంలోనో టబ్లోనో కూర్చొని సంతకాలు పెట్టే చూడకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా సంతకాలు పెట్టే రాష్ట్రపతి కాదని అందరూ కోరుతూ ఉన్నారు. దాంతోపాటు నియంతృత్వాన్ని ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి పత్రికల గొంతు నొక్కి ప్రతిపక్షాలను జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని సవరించి తమ కాలాన్ని తామే పంచుకొని నా పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం హాస్యాస్పదం. నేను కాంగ్రెస్ మిత్రులు కోరుతున్నా, దయచేసి అలాంటి చర్చ తీసుకురాకండి. పైపించి అంతరాత్మ ప్రబోధం అది మీకే నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అంతరాత్మ ప్రబోధం పైన కొంతమంది ప్రభావితులై అక్కడక్కడ ఆలోచిస్తున్నారని. అందుకని ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యాంగ భద్రత, 2 ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, సమర్థత, దానిపైన దృష్టి కేంద్రీకరించుకుంటే బాగుంటుంది. వ్యక్తిగత విమర్శలకు, అనవసరమైన రాజకీయ విషయాలను దీంట్లో తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పి నేను అందరినీ కోరుతాను.